నవభూమి న్యూస్. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అల్లు అర్జున్ వ్యక్తిగత బౌన్సర్ అరెస్టు చేశారు పోలీసులు. ఆ రోజు ఏం జరిగింది అన్న వివరాలు రాబడుతున్నారు. యాంటోనీ వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ యాంటోనీని అరెస్టు చేసి రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఇతనే ప్రధాన కారణముగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో కూడా యాంటోనీ దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 50 మందికి పైగా బౌన్సర్లతో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బౌన్సర్లు చాలా సేపటి వరకు అల్లు అర్జున్ వద్దకు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏకంగా పోలీసులనే కొందరు బౌన్సర్లు నెట్టివేశారు. ఈ ఘటనలో హైదరాబాద్ సిపి ఆనంద్ సైతం సీరియస్ అయ్యారు. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి యూనిఫామ్లో ఉన్న పోలీసులను బౌన్సర్లు ముట్టుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళే గేట్లు తెరవడం, అందరినీ అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. బౌన్సర్లు ఏం చేసినా దానికి వారిని నియమించుకున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. సంధ్యా థియేటర్ ఘటనపై మొత్తం 50 ప్రశ్నలు ఆయన ముందు ఉంచి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రతి ప్రశ్నకు చాలా కాన్ఫిడెంట్గా అల్లు అర్జున్ చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని కీలక ప్రశ్నలు కూడా అడిగారు. దానికి దాటివేసినట్టుగా సమాచారం అందుతుంది.